ఆయన అందరికీ సన్నిహితుడే. ప్రజలతో మమేకమయ్యే గొప్ప నాయకత్వ లక్షణాన్ని తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు జగన్. తన తండ్రిని పోగొట్టుకున్న తర్వాత జగన్ ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటే అందుకు నిదర్శనం. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఈ మాట నుంచే మొదలైంది జగన్ ప్రస్థానం. ఇక్కడే మొదలైంది జగన్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఆత్మీయ బంధం. ప్రజలందరినీ తన కుటుంబంగా అనుకోవడంతోనే జగన్ ప్రజల్లోకి ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు పండు ముదిసలి వరకు అందరికీ అంతే ప్రేమపూర్వక పలకరింపు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడంలోనూ, భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పడంలోనూ తండ్రిని గుర్తు చేస్తూ సాగింది ఆ ప్రయాణం. జగన్ తో మాట్లాడుతుంటే రాజన్నతో మాట్లాడినట్టే ఉందని ప్రజలంతా చెప్పుకునేలా సాగింది ఆ ప్రయాణం. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరించి, ప్రతి అభివాదానికి స్పందించి ముందుకు సాగే ప్రయాణమది. జగనన్నా జగనన్నా అంటూ ఊరూరా వినిపించిన ప్రేమపూర్వక నినాదాలు ప్రజలకు రాజన్నే తమతో ఉన్నాడన్న భావన కలిగించాయి. నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ పోరాటం ప్రజల కోసమే. ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఎన్ని శక్తులకు ఎదురెళ్లడానికైనా సిద్ధపడే మనస్తత్వం ఆయనది. అందుకే రాజకీయాల్లో వైఎస్ఆర్ది ఓటమెరుగని ప్రస్థానం. ప్రతిపక్ష నేతగా జనం గుండెల్ని గెలిచిన క్రమమే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. అధికారంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై స్పందించడం, ప్రజల తరపున పోరాడటంలో వైఎస్ అడుగుజాడగా కదిలారు జగన్. రైతన్న నుంచి నేతన్న వరకు, విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు ఎవరికి అన్యాయం జరిగినా జగన్ నిలదీశారు. దీక్షతో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. జగన్ తమ మేలు కోరి గొంతెత్తిన ప్రతిసారి జనం బ్రహ్మరథం పడ్డారు. తమ నాయకుడితో గొంతు కలిపారు. ప్రజల కోసం ప్రజల మధ్యకు వెళ్లి ఆ ప్రయాణాన్ని ఒక ప్రమాణంగా నమ్మిన వాళ్లు, తిరుగులేని ప్రజా ప్రస్థానంగా మలుచుకున్న వాళ్లు ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు. ఒకరు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మరొకరు వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రజలంతా కరువు కాటకాలతో అల్లాడుతున్న రోజుల్లో ఆ దారిద్ర్యానికి కారణం ఏమిటో, అసలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి వైఎస్ పాదం కదిపితే అది ప్రజా ప్రస్థానమైంది. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకున్నారు. వారి కన్నీళ్లను తుడిచి ఒక భరోసా ఇస్తూ కదిలారు. ఆ పాదయాత్ర ఎప్పటికీ ఒక చరిత్రాత్మక ఘట్టం. తన తండ్రి మరణ వార్త విని గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ కదిలితే అదొక ఆత్మీయ యాత్రగా మారిపోయింది.
వెల్లువెత్తిన ప్రజాభిమానంతో అదొక ప్రస్థానమైంది. దుఃఖిత కుటుంబాలను పలకరించడంతోనే ఆ యాత్ర ఆగిపోలేదు. దారిలో ప్రతి ఊరు గుండెలకు హత్తుకుంటుంటే, రాజన్న బిడ్డ మా ఊరొచ్చాడంటూ పూలబాట పరిచి స్వాగతిస్తుంటే, ఆత్మీయంగా అన్నం ముద్ద పెడుతుంటే, హారతిచ్చి దీవిస్తుంటే, ఓదార్పు యాత్ర ఒక ప్రజా ప్రస్థానమైంది. దారి పొడవునా తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించి వారి కష్టాలను అడిగి మరీ తెలుసుకున్న జగన్ ఆ ప్రజలకు రాజన్న పాదయాత్రను గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రజల్లోకి వేల కిలోమీటర్ల జగన్ ప్రయాణం కూడా ఒక చరిత్రాత్మక ఘట్టం. అది వైఎస్ అడుగుజాడ. అది కేవలం ప్రయాణం కాదు, ఒక వారసత్వ ప్రమాణం.